ఈ 9 సంవత్సరాల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నా కూతురికి న్యాయం జరగలేదనే బాధతో ఈ రాజ్యాంగం రాసిన ఆర్టికల్ 19 ప్రకారం నేను శాంతియుతంగా వీల్ చైర్ యాత్ర చేస్తానని అధికారులందరికీ కూడా 15 రోజుల ముందే మరి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయినా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో వందలాది మంది పోలీసులతో నా యాత్రను ఆపాలని మరి చూస్తా ఉంది. ఎందుకు ఇంత భయం? ఈ కూటమి ప్రభుత్వానికి ముద్దాయిల మీద ఉన్న ధ్యాస మరి బాధితులమైన మా మీద లేదా? ముద్దాయిలు ఇంకా ఎంత కాలం కాపాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి 2017లో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్దాయిలు కాపాడితే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉందే. మరి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ న్యాయం చేయని తరుణంలో నేను వీల్ చైర్ యాత్ర చేస్తా అని చెప్తున్నాను. నేను వీల్ చైర్ యాత్ర శాంతియుతంగా చేస్తున్నందుకు మీరెందుకు మరి ఇంతగా మరి పోలీసులను మమ్మల్ని కనీసము నేను సంస్మరణ సభ జరుపుకోవడానికి కూడా లేకుండా ఇంతగా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు ఎవరి వైపు నిలబడ్డారు? ప్రభుత్వం మీరు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముద్దాయిల వైపు నిలబడిందా? ముద్దాయిలు కాపాడుతుందా? బాధితులమైన మా వైపు ఉందా అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నేను నిజంగా మీరు నా యాత్ర మీరు ఆపుతున్నారు కదా, మరి ఇదే విధంగా మరి మీరు చేసిన మరి లోకేష్ బాబు గారు చేసిన యువగలం యాత్ర ఆపి ఉంటే మీరు ఇప్పుడు మినిస్టర్ అయ్యే వాళ్ళ? మరి అదే విధంగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేయకుండా ఆపి ఉంటే మరి మీరు డిప్యూటీ సీఎం అయ్యేవారా? ఎందుకండి ఇప్పుడు ఈ వికలాంగురాలైన నా మీద మీకు ఎందుకు ఇంత చర్చ? మరి నా యాత్ర ప్రీతి సమాధి దగ్గర నుంచి అమరావతి వరకు నేను నా జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం తప్ప నేను శాంతియుతంగా చేస్తున్నాను. మీలాగా లక్షలాది మంది మా వెనకలు నడిచారు సార్. మాతో ఉన్న శ్రేయోభిలాషులు మాత్రమే, అది కూడా మీరు ఎక్కడికక్కడే ఆపేశారు. ఎవరిని రానికుండా సుగాలి ప్రీతి చేతులు కట్టేసేయాలి. సుగాలి ప్రీతి తల్లిని ఇంటి నిండా 2 రోజుల నుంచే మీరు పోలీసులతో మరి బందోబస్తు చేశారే. ఇదే బందోబస్తు స్కూల్ దగ్గర 2017లో చేస్తుంటే నా కూతురు మీరు బ్రతికేది కదా. ఎందుకు ఇంత నా మీద కక్ష సాధింపు ఈ కూటమి ప్రభుత్వానికి అని అడుగుతాను సార్. నా డిమాండ్స్ ఒకటే, సుగాలి ప్రీతిని చంపిన హంతకులను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బయటికి చూపిస్తుందా లేదా అనేది నా ప్రశ్న. నా ప్రశ్నించడం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకెంత కాలం పట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ వాళ్ళని కాపాడుతుంది? ఇంకెంత కాలం సుగాలిని ప్రీతిని చంపిన హంతకులను కాపాడుతుంది అనేది తప్ప నా తాపత్రయం ఏమీ లేదు. నేనేమి మీలాగా స్వార్థంగా రాజకీయాల కోసం యాత్ర చేయడం లేదు. నా కూతురు కోసం, నా కూతురుకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసుకోవడం కూడా చేస్తుంటే ఇంత కక్ష రూపంగా నన్ను మీరు ఆపుతున్నారే. మీరు చెప్పారు సెమెన్ టెస్ట్ ఉంది, సెమెన్ రిపోర్ట్ ఉందని పవన్ కళ్యాణ్ గారు రిపోర్ట్ చూసి మరి చెప్పిన తర్వాత మరి ఆ సెమెన్ ఎవరిదని మీరు కనిపెట్టలేకపోతున్నారా? ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో నా హాస్టల్లో చంపిన నా కూతుర్ని ముద్దాయిని మీరు వెలికి తీసి ఇదిగో పార్వతి గారు మీ యాత్రను ఆపండి, నేను ముద్దాయిలను ఈ ప్రభుత్వం దోషులను శిక్షిస్తుందని మీరు చెప్తే అప్పుడు నేను యాత్ర ఆపుతాను. కానీ అప్పటి వరకు మీరు ఎంతమందిని ఆపినా నేను ఒక్కదాన్ని అయినా కూడా ఈ వీల్ చైర్ యాత్ర కొనసాగిస్తాను. మీరు ఎన్ని కుట్రలు పొందినా, మమ్మల్ని ఎంత భయాందోళనకు గురి చేసినా కూడా యాత్రనైతే కొనసాగిస్తాను.